వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆన్లైన్ గేమింగ్ సేమ్ నా పెద్ద ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్టార్టింగ్ సీన్లోనే ఉంటుంది. చెప్తాడు ఎక్కడ మనకి ప్లేయర్స్ దొరకట్లేదు ఇది అంటే, ఎవరున్నారు సార్ ప్లేయర్స్? ఇప్పుడు ప్లే గ్రౌండ్ అంటే మొబైల్లోకి వచ్చేసింది. టెంపుల్ రన్ నా ఫేవరెట్ గేమ్ అంటున్నాడు, లేదంటే క్యాండీ క్రష్ నా ఫేవరెట్ గేమ్ అంటున్నాడు అంటారు సారా. అలాగా ఈ ఆన్లైన్ గేమింగ్ దీంట్లో మళ్ళీ ఏంటి, సరదా కోసం ఆడుకునేటువంటివి చిన్న చిన్నవి, అది ఓకే. బట్ ఒక వ్యసనంలా మారిపోయి డబ్బులతోటి అందులో ఉన్నటువంటిది ఆన్లైన్ రమ్మీ కావచ్చు, ప్యాకాట్ కావచ్చు, లేదంటే బెట్టింగ్ యాప్స్ ఇవి వచ్చే చూసారా. దాంట్లో ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్లోనే మళ్ళీ బెట్టింగ్, డబ్బులు పెట్టడాలు అన్నీ ఉంటాయి కదా. దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ముందు చదివి వినిపిస్తాను. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కన్న కొడుకే కాలయముడై తల్లిదండ్రులు, సోదరిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ కిరాతక ఘటనలో ఇద్దరు మరణించగా మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ వ్యసనమే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వాళ్ళు వివరించిన వీటి ప్రకారం కొప్పల్ జిల్లాకు చెందిన సాయి నాయుడు 18 ఏళ్ళు అన్న యువకుడు తన తండ్రి యంకన్న నాయుడు, తల్లి సౌజన్య, సోదరి ప్రగతి సోమవారం కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రగతి అక్కడికక్కడే, అంటే వారి సోదరి వాళ్ళ అక్క అక్కడికక్కడే మరణించింది. తీవ్ర గాయాలైనటువంటి తల్లిదండ్రులిద్దరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. బళ్ళారిలో బిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి యంకన్న నాయుడు కూడా మరణించాడు. తల్లి సౌజన్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నారు. తర్వాత కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన అనంతరం సాయి కూడా తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొప్పల్ జిల్లా పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమికంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో సాయినాయుడు ఆన్లైన్ గేమింగ్కి బానిసైనట్లు తేలింది. అయితే ఈ గేమింగ్ వ్యసనమే ప్రత్యక్ష కారణమా, కుటుంబంలో ఇతర గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తల్లి ప్రాణాలతో పోరాడుతుంటే దారుణ ఘటన వెనుకున్న అసలు కారణాలు నీకు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సరే, ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అనేటువంటి పాయింట్కి మనం స్టిక్ అవుదాం. కుటుంబంలో గొడవలు, 18 ఏళ్ల యువకుడు అక్క మీద, అమ్మ మీద, నాన్న మీద, ముగ్గురు మీద కూడా కత్తితో విచక్షణారహితంగా దాడి చెయ్యడం అనేది ఏ సందర్భాల్లో రావచ్చు? పోనీ వీళ్ళ ముగ్గురు ఏమైనా అన్యాయం చేస్తున్నారు ఇతనికి? ముగ్గురిని, ఇప్పుడు అక్క తప్పు చేసింది, అక్క ఎవరిని ప్రేమిస్తోంది, పోనీ అది వీడికి నచ్చలేదు, ఎన్నోసార్లు చెప్పి చూశాడు, నీకెందుకురా ఇది నా జీవితం అని చెప్పి బాగా గట్టిగా కసిరి ఉండొచ్చు. తల్లిదండ్రులు కూడా నీకెందుకురా దాని గురించి, నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా, నేను అది టార్గెట్ చేయట్లేదు అని చెప్పు ఉండొచ్చు. సో ఆ సందర్భంలో దాడి జరిగే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకి బానిస అయిపోవడం. ఈ బానిస అయిపోయిన తర్వాత ముగ్గురు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దాడి చేసి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 2. ఇక మూడోది ఆన్లైన్ గేమింగ్ వ్యసనం. ఈ వ్యసనానికి బానిస అయిపోయి ఎలాగా, ఏ విధంగా, ఎన్ని అఘాయిత్యాలు ఇప్పటిదాకా జరిగాయి అనేది అందరికీ తెలిసిందే. అందుకే పబ్జీని కూడా బ్యాన్ చేశారు, గుర్తుందిగా. సరే, అది ఇప్పటికీ పెద్దగా బ్యాన్ అవ్వలేదు, వేరే రకంగా వచ్చేసింది, దాన్ని ఆడి ఇప్పటికీ ఉన్న చాలామంది, అది వేరే విషయం. సో ఓవరాల్గా ఈ వ్యసనం అన్నటువంటి పాయింట్లోనే వెళ్దాం. ఎందుకంటే మిగతా కారణాలన్నీ కూడా హైపోథెటికల్, అది పోలీసులు లెక్క తేలుస్తారు. అందులో ప్రాథమిక విచారణ ఆన్లైన్ గేమింగ్ వ్యసనం అనేది ఒక అంచనాకు వచ్చారు. ఇక కుటుంబంలో మిగతా గొడవలు అనేది అది రేపు వాళ్ళు తేలుస్తారు అనుకుందాం. ఆన్లైన్లో గేమ్లు ఆడకపోతే చస్తారా? మై స్ట్రైట్ క్వశ్చన్. ఆన్లైన్లో గేమింగ్ ఆడకపోతే చస్తారా? ఆ ఆడి చచ్చేదేదో గ్రౌండ్లోకి వెళ్ళి ఆడండి. ఎందుకు ఆన్లైన్లో గేమింగ్ ఆడేసి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అంత ఉన్మాదిగా తయారైపోయాడు అంటే, అంత ఉన్మాదిగా తయారయ్యి అక్కడికక్కడే అక్కని చంపేసి తల్లిని తండ్రిని కూడా అంత దారుణంగా ఇచ్చేసాడు. తర్వాత పొడుచుకున్నాడు. సో ఎందుకు పొడుచుకున్నాడు అంటే డెఫినెట్గా మళ్ళీ అమ్మో రేపొద్దున పోలీసులు వచ్చి పట్టుకుంటారేమో అనేటువంటి ఒక ఇది ఉంటుంది కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా ఇది అవుతుంది కాబట్టి, ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ వ్యసనానికి బానిసైపోయినటువంటి క్షణంలో ఇచ్చేశాడు. సమాజంలో తల్లిదండ్రుల పాత్ర ముందుగా, పిల్లలకి మొబైల్ ఫోన్స్ అడిగింది ఇష్టం వచ్చినట్టు కొనిస్తున్నారు, బాగానే ఉంది. అందులో వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారా, ఏం చేస్తున్నారు అన్నటువంటి ఒక అబ్జర్వేటరీ అనేది ఎందుకు వాళ్ళ దగ్గర కొరవడుతుంది? అడిగాడు, కొనిచ్చేసాం, ఫైన్.
వాడు అందులో ఏం చేస్తున్నాడు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. ఎందుకంటే ఎన్నో ప్రత్యక్ష వీడియోలు కూడా మనం చాలాసార్లు చూసాం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటివి. ఫోన్ పట్టుకొని కూర్చుని ఆడుతున్నట్టుగా, లేదంటే ఆ వ్యసనానికి బానిస అయిపోయి ఫోన్ లాక్కుని. అంతెందుకు ఒకసారి ఇలాగే ఈ 1 ఇయర్లోనే జరిగినటువంటి ఒక ఘటన అనుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను కవర్ చేశాను దాన్ని కూడా. ఇలాగే ఫోన్ లాక్కుంది అని తల్లిని రోకల బండ పెట్టి కొట్టి చంపేశాడు, ఫోన్ లాక్కుంది అని. ఆ ఫోన్లో ఎక్కువగా ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, లేదంటే ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు, ఇది చదవట్లేదు అన్నాడని చెప్పి రోకల బండతో కొట్టి చంపేశాడు. ఆ తల్లులు పాపం అలాంటి వాళ్ళని కనడానికి ఎంత నొప్పి అనుభవిస్తారు కదా ఇనిషియల్గా. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇలా తయారవుతారని. అండ్ ఎక్స్పెక్ట్ చేయరు కాదు, ఇలా తయారవుతున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇగో చివరాఖరికి ఇలా జరుగుతున్నాయి. నిజంగా ఇప్పుడున్నటువంటి యువతకి ఆన్లైన్ గేమింగ్ అది లేకపోతే చచ్చిపోతారా ఏమన్నా? ఒక 10 నిమిషాల పాటు ఏదైనా గేమ్ ఆడడం ఇప్పుడు ఉంటాయి. మొబైల్ అన్న తర్వాత వెంటనే దాంట్లో వాళ్ళు ప్రీ ఇన్స్టాల్ చేసి పెట్టేస్తారు గేమ్స్, క్యాండీ క్రష్ అని, ఇంకోటని, దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు అని. మళ్ళీ దాంట్లో ఏంటి, ఒక స్టేజ్ దాటిన తర్వాత డబ్బులు కట్టాలి. ఈ డబ్బులు కట్టడం అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ 2 విషయాలు అయ్యి ఉండొచ్చు. ఒకటి, ఎక్కువగా ఫోన్ గేమింగ్కి అలవాటు పడిపోయి ఇంకా వేరే పని చేయకుండా కూర్చుంటూ ఉండడం. లేదు, ఆ గేమింగ్లోనే ఫైనాన్షియల్గా కూడా ఈ డబ్బులు పెడుతూ డబ్బులు పోగొడుతూ ఉంటే ముగ్గురు కూడా మందలించడం. ఈ రెండిట్లో ఏదో ఒక కారణం, ఇఫ్ ఎట్ ఆల్ ఆన్లైన్ గేమింగ్ వ్యసనం అనేది వాస్తవం అయితే దాడి చేయడానికి పురిగొల్పు ఉంటుంది. ఇంక లాస్ట్లో పశ్చాత్తాపం ఉండడానికి కూడా లేదు, ఏమవుతే అయింది ఇంకా నాకెందుకు ఇదంతా అన్నట్టుగా పొడుచుకొని చావడం. ఇప్పుడు విచారణ జరుగుతుంది, రేపు ఆ తల్లి పరిస్థితి ఏంటో తెలియదు, బయటికి రావాలి. ఏదో ఒక చిన్న కారణం, ఆ కారణం చిన్నది మాత్రం కాదు, డెఫినెట్గా అనుకోవడానికి చిన్నది, కానీ కారణం చాలా పెద్దదై ఉండొచ్చు. ఏదో ఒకటి ఇలాంటిదే. ఆడొద్దన్నారు, ఫోన్లో ఏంటిది పెంట అన్నారు, ఇలాంటి వాటికి ఆవేశం తెచ్చుకొని కంట్రోల్ కోల్పోయి నియంత్రణ అనేది లేకుండా ఆఖరికి కన్న తల్లిదండ్రులని, తోడబుట్టిన వాళ్ళని చంపేస్తున్నటువంటి రోజులు. సో నిజంగా 4 గోడల మధ్య బతికే కుటుంబానికి భద్రత ఉందా? మళ్ళీ ఇక్కడ మోరల్ వాల్యూస్, ఎథిక్స్, లేదంటే మోరల్ పోలీసింగ్ ఇలాంటి పదాలు వచ్చేస్తాయి తర్వాత. 100% నిజంగా తల్లిదండ్రులు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మీ అభిప్రాయాలు చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మాట్లాడుకుందాం. ఇంతలోపు కర్ణాటక పోలీసుల నుంచి ఏమైనా దీనికి సంబంధించినటువంటి అప్డేట్, ఆ కారణం ఏంటి అనేది తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి విశ్లేషించుకుందాం. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.